వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపింది మేమే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి లేదు. గత ప్రభుత్వంలో అనేక ఉద్యమాలు జరుగుతుంటే కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కనీసం బాధ్యతగా వ్యవహరించకుండా సెంట్రల్లో అప్పుడు ఆనాటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము మేము, ఆనాటి ప్రభుత్వం ద్వారా మరి ఏమి ఉద్ధరించారని చెప్పేసి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రిత్వంలో మాట్లాడే ఆ నైతిక అర్హత కూడా లేదు. ఇతను వెళ్ళాడు ఏకాడికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున పోరాటాలు చేయటం కానీ, నేనేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రజలు మాయమాటలు పెట్టాడు తప్ప విశాఖ ఉక్కు ప్లాంట్ గురించి కనీసం ఇంత ఎత్తు కూడా అతను వారి పట్ల శ్రద్ధ చూపించకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు అని పోరాటంతో కనీసం బాధ్యతగా వ్యవహరించాల్సిన వైసీపీ ఆనాటి ప్రభుత్వం వారిని ఏమాత్రం పెడచెవిని పెట్టిన మాట వాస్తవం కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, కేంద్రానికి లేఖ రాసింది మేమే, అసెంబ్లీలో తీర్మానం చేసింది మేమే, అందువల్లే ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటున్నాడు. మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఒక లేఖ స్పందించి లేఖకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి విశాఖ వాళ్ళకి హక్కులు ఏవైతే కల్పన ఉన్నాయో నువ్వేమాత్రం వాళ్ళకి ఏమైనా న్యాయం చేసావా? వాళ్ళ తరపున నువ్వేమైనా పోరాడావా? ఒక లెటర్ రాసినంత మాత్రాన ఆ లెటర్కి ప్రతిఫలం ఉందా లేదా? ఉన్న లెటర్ ప్రతి ఒక్కరు రాస్తూ ఉంటారు, అందరూ ఉద్యమాలు చేస్తూ ఉంటారు, కానీ ఫలితం ఎవరు చేశారు? వాళ్ళకి ఎవరైతే వాళ్ళ ద్వారా వచ్చిందో కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ విశాఖ కార్మికులకి ఏమాత్రం ఇతను చేసిన పని శూన్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడికి, ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వానికి చేత కాకపోతే కనుక నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ₹1 కోటి పరిహారం ఇస్తాను అంటూ ఆయన ప్రకటించిన తీరు ఎలా చూడాలంటారు దీన్ని? విశాఖలో కార్మికులు 9 మంది చనిపోయినప్పుడు కనీస బాధ్యతగా వ్యవహరించాలి. కానీ బోలోమని నువ్వు శవరాజకీయాలు చేస్తూ కనీసం ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ ఒక రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన కార్మికులకు నువ్వు ఉపాధి కల్పన కానీ, ఉపాధి ఏవైతే వారికి ఉన్నాయో హక్కుల్ని నువ్వు కాపాడే బాధ్యత కలిగిన వ్యక్తివైతే కనీసం నువ్వు మంది మార్బలం నీ ఇష్టానుసారంగా రాని జనాన్ని కూడా తెచ్చి జై జగన్ అని చెప్పి, ఎందుకు ఏ ముద్ర ఇచ్చావని చెప్పి జై జగన్ అనాలి? ఈ రాష్ట్రాన్ని లూటీ చేసావని చెప్పి జై జగన్ అనాలా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావని చెప్పి జై జగన్ అనాలా? కార్మికులు ఆతనాదాలు ఘోషిస్తుంటే నీ గోలేంది? ఎవడో శవాల మీద పేలాలేడినట్టు ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక నాటకీయ పరిణామాలాగా చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు జరిగేవి, కార్మికులు మేలు జరిగే విధంగా ఏమాత్రం చేయకపోవడం చాలా బాధాకర విషయం. ఒక ప్రతిపక్ష పార్టీ లాగా వ్యవహరించాల్సిన తీరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి కనీస బాధ్యత గల వ్యక్తి అయి ఉండి జై జగన్, జై సీఎం జగన్ ఎవడు నేను ప్రజలు సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 124 సీట్లు కూటమి ప్రభుత్వానికి పట్టం కడితే కనీసం 11 సీట్లు కూడా వచ్చి మీ పరిపాలన చేతగాక ఇట్లా చేశారా గాడిదల్లారా అని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని చేతరిస్తే కనీసం బాధ్యతగా వెళ్ళి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల పక్షాన పోరాడాల్సింది పోయి శవాల మీద పేలావే విధంగా అసహ్యంగా ఏందో ఈ రాష్ట్రానికి ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఏదైతే కార్మికులు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి ఒక హక్కు ఉంటుంది, ఆ హక్కులో ఏ పౌరుడైనా స్పందించాల్సిన అవసరం ఉంది. కనీసం బాధ్యత కలిగిన వ్యక్తిగా ఒక జనాన్ని కూలీ నాలీ చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి జై జగన్ ఏం సాధించావని జై జగన్ అనాలి. నిన్ను ఈ రాష్ట్రాన్ని ఏమైనా ఉద్ధరించావా? గంజాయి ఏరులై పారింది, విశాఖ ప్లాంట్ని కాపాడుతా అని చెప్పేసి అలాంటి కబుర్లు చెప్పి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు జై జగన్ అనాలా? దేనికి నీకు జై జగన్ అని చెప్పాలి? కనీస బాధ్యత ఉండొద్దా? ఎక్కడికి వెళ్ళావు? శవాల మీద చచ్చిపోయి కొన్ని అక్కడ బాధలు పడతా ఉంటే జై జగన్ అంటే ఎవరికి కావాలండి? నీ జగను ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమైనా వదిలించావని కావాలా? దేన్ని? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. కానీ మూర్ఖంగా ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ జై జగన్ అని చెప్పి నువ్వు రావటం ఈ రాష్ట్రానికి ఉద్ధరిస్తాను అని చెప్పేసి ఏమైనా కలగంటున్నావేమో. నువ్వు కాదు కదా, మీ జేజెం వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి మేము ఇంకెప్పుడు రాలేవని చెప్పేసి చెప్తున్నాం. లోకేష్ గారు అలా మాట్లాడటం కరెక్టేనా? ఏదైతే కనుక ఉద్యోగ సంఘ నాయకులతోటి అక్కడ బాధితులతోటి అంత దురుసుగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇంకా మాట్లాడటం నేర్చుకోవడా నారా లోకేష్ అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న, మరి దానికేం చెప్తారు? నారా లోకేష్ గారు
ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే చనిపోయారో ఆ బాధ్యతను పరామర్శిస్తుంటే కొంతమంది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులరా, ఇది చాలా చాలా దుబుత్కారకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలు ఎందుకు విమర్శించాలంటే పార్టీలు ఇప్పుడు ఏం జరిగింది అక్కడ నష్టం జరిగిన దాని మీద నువ్వు విమర్శించండి. వాళ్ళకి ఇన్ని లక్షల రూపాయలు కావాలి, వీళ్ళకి ఇంత కష్టాలు ఉన్నాయి, వాళ్ళు పేదవారు, దాని మీద పోరాటం చేయాలి. లోకేష్ గారు ఆ మాటలు అన్నారు, ఈ మాటలు అన్నారు. కొంతమంది పనిగట్టుకొని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే గ్యాంగ్ కలిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ వచ్చిన మంత్రివర్యులు ఏదైతే ఉన్నారో ఆ సమస్యల మీద సమస్య పరిష్కరించే విధంగా మాట్లాడుతుంటే ఎక్కడైతే సమస్య పరిష్కారం అయిపోద్దు అని చెప్పేసి వీళ్ళు ఒక అవగాహన లేకుండా, అవగాహన రహితంగా కొంతమంది మేధావులు ఇలాంటి వైసీపీ వాళ్ళు 2 చోట్ల చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగినప్పుడు ఒక రకంగా తీర్పు ఒక రకంగా ఉంది, లోకేష్ బాబు గారు వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంది. ఏం గాడిదలు కాస్తున్నారా? కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు మీరు వ్యవహరించాల్సిన తీరేనా? మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య పైన ఇది చేయాలి. ప్రజాస్వామ్యంలో అందరూ చూస్తున్నారు మీరు చేసిన శాస్త్రలు. అక్కడ జరిగిన విషయం ఏంటి, మీరు మాట్లాడిన తీరేంటి? మీరు పోరాటాలు చేయాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డితో, లోకేష్ బాబు గారితో కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాధ్యత జరిగిన కార్మికులు ఎవరైతే చనిపోయారో వారికి ఏమైతే కావాలో వాటి మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ లోకేష్ బాబు గారి మీద పడి ఆ ఇష్టానుసారంగా ఇది విమర్శించడానికి వచ్చింది, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఎక్కడ లేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే గనక బోడి మీరిచ్చేదేంది? ఎక్స్గ్రేషియా నేను అధికారంలోకి వస్తాను, నేను ఇస్తాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్తున్న మాట. దాన్ని ఎలా చూడాలంటారు? పిచ్చి పరాకాష్ఠకి ఎక్కితే ఇంతే ఉంటుందండి. రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన అవగాహన లేని ముఖ్యమంత్రి అవగాహన తప్పి నేను వస్తే ఇస్తాను, నువ్వు వచ్చేది ఎక్కడో సచ్చేది ఎక్కడో తర్వాత దేవుడికి ఎరుగా. ఈ రాష్ట్రంలో ఏమి కోరుకో 164 సీట్లు ఇచ్చి బ్రహ్మాండంగా కూటమి పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వారికి ఏవైతే కార్మికులకు రావాలో కార్మికుల తరపున ప్రభుత్వం వెళ్ళి వారి విధానాన్ని మాట్లాడుతుంటే దాన్ని మాట్లాడకుండా బోడి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఒక 11 సీట్లు ఇచ్చారు. కనీసం ఆ 11 సీట్లతోనైనా జ్ఞానం తెచ్చుకొని మేము ఇట్లా ప్రజల పక్షాన పోరాడాల్సిన దాన్ని ఏమాత్రం అవగాహన లేకుండా లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని పనిగట్టుకొని, అలానే పవన్ కళ్యాణ్ గారిని ఇక వీళ్ళకి ఇష్టానుసారంగా రోడ్డు మీదకి రావటం ఇది ఒక ఆనవాయితీ. రోడ్డు మీదకి రాలేరండి, ఓన్లీ శవాలు కనిపిస్తే మాత్రమే రోడ్డు మీదకి వస్తారు. శవాలు రాగానే లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద వారు మళ్ళీ భయం వచ్చబడిపోతాయి. ఏమాత్రం ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ మరీ వెళ్ళిన పని ఏంటి, మన కార్మికుల కోసం ఏం చేయాలి, కార్మికుల పక్షాన ఏం చేయాలనే బాధ్యతగా వ్యవహరించకుండా ఓన్లీ ఒక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తమే ఇక ఒక రాజకీయం. రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి బోలోమని వస్తారు. అసలు బాధ్యత కలిగిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి? ప్రజల సమస్య మీద మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. కానీ నువ్వు విమర్శించాల్సిన సమస్య ఉంటే విమర్శించాలి, కానీ పనిగట్టుకొని ఒకే బోలోమని వెళ్ళే విధంగా మాట్లాడితే ప్రజలు క్షమించరు. ఇప్పటికే 11 సీట్లతో సత్కరించారు, ఇంకా రాను రోజుల్లో మీకు గుండు సిండాగా పెడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.